నా వీడియో అన్నలకు అందరికీ నమస్కారం. వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి వీళ్ళందరికీ నా నమస్కారం. నా బాధ నేను మీకు తెలియజేయాలని చెప్తున్నాను సార్. దయచేసి నా బాధ అర్థం చేసుకొని తీర్చే ప్రయత్నం చేయండి సార్ దయచేసి. సార్ నాది కోడూరు నియోజకవర్గము. నా పేరు సుధామాధవి సార్. నేను కోడూరులో ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డాను సార్. దానికి ప్రూఫ్లు సార్. దానికి ప్రూఫ్లు సార్. నేను మొన్న వీడియో పెట్టాను సార్. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి. వేమన సతీష్ గారు మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకొని టికెట్ ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా కాడ 7 కోట్లు డబ్బులు ఇప్పించుకున్నారు సార్. దానికి ప్రూఫ్లు మీ కాడ ఏమున్నాయి? అందరూ ఎవరైనా ఇప్పించుకుంటారు సెలబ్రిటీ. ఇది ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. ఇక్కడ వచ్చి మా ఇంటి ఆయన సార్. మా ఇంటి ఆయన పక్కన కూర్చోండేది సతీష్ గారు సార్. ఆ సార్ పక్కన కూర్చోండేది చూడండి సార్, అందరికీ తెలుసు, ఎంపీ గరికపాటి రామకృష్ణ సార్ గారు. చూడండి సార్, మేము ప్రూఫ్లు లేనిది అనవసరంగా ఏది మాట్లాడం సార్. మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్ట్ పియోన్ సంథింగ్. చూడండి సార్, మధు సార్. మాకు తెలుసా సార్ వీళ్ళు? చూడండి సార్, మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్. మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్. ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మించి మా దగ్గర 7 కోట్లు డబ్బులు తీసుకునిందాక ఎంత మమ్మల్ని చేసినారో చూడండి. మమ్మల్ని తర్వాత ఎంత చిత్రహింస పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాము. చూడండి, ఇక్కడ ఎవరు సార్? మా ఇంటి ఆయన సార్. మా ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు సార్ వేమన సతీష్ గారు. ఇక్కడ కూడా మా ఇంటి ఆయన సార్. మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్. ఈ పక్క వేమన సతీష్ గారు ఉన్నారు చూడండి సార్. ఇంకా నమ్మరా సార్? ఇవ్వరా సార్? చూడండి సార్, చూడండి, బాగా చూడండి. ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్. ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది. కనీసం ఇంట్లో వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమన సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్? నమ్మండి సార్. చూడండి, వీళ్ళంతా మాకేం సార్? మాకు చుట్టాలా సార్ వీళ్ళంతా? చూడండి సార్, ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి సార్. మేము ఆస్తులు అమ్మినట్టు, అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్. వేమన సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న, మాకు టికెట్ రాలేదు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా, మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అన్న అని మేము బ్రతిమలాడి అడిగితే ఇదో చూడండి, మీరే చదువుకోండి సార్. అన్న చేసిన మెసేజ్లు చూడండి సార్. మేము ఇప్పటికీ అన్నను మాకెంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము. అన్న చేసిన సార్ చూడండి, మాకు ఎంతగా నమ్మద్రోహం చేసినాడో చూడండి. ఇవన్నీ మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేసినాడు. ఇదో సార్, అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్. అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు? ఎలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వస్తాయి సార్? వాళ్ళది మాది ఒకే ఊరు సార్. మేము ఇచ్చిన 7 కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి. సరే, ఓకే సార్. ఎలక్షన్ ఆ రోజు జగన్ సార్ పార్టీ అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్, అతనికి 5 కోట్లు డబ్బులు ఇచ్చి, మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసినారు సార్. మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా?
నేను జై భీమ్ భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక చిన్న రూపు తీసుకొని ఇంతగా నన్ను టార్చర్ పెడుతున్నారే. నేను చేసింది నాకు ద్రోహం జరిగింది కాబట్టి, నేను ఇవన్నీ చేసినా కూడా నాకు ఫలితం లేదు కాబట్టి నేను బాధపడి, నా మనసు ఎంతో బాధపడి నేను నామినేషన్ వేయడం జరిగింది. వేయలేదని చెప్పడంలా, వేసిన. చూడండి నేను చేసిన పనులు చూడండి సార్, నేను చేసిన ప్రతి వర్క్ సార్ చూడండి. చలో పిలేరు ఎన్ని జీబులు పెట్టి ఎంతమంది జనాలు తీసుకుపోయి నేను చేసినాను చూడండి సార్. తెలుగుదేశానికే, కేవలం తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు గుర్తించండి సార్. వేమన సతీష్ ఒక్కరేగా సార్ మీ పార్టీలో వ్యక్తి, నేను కూడా మీ పార్టీలో వ్యక్తినే సార్, గుర్తించండి సార్ ప్లీజ్. చూడండి సార్, ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీలో ఉన్న, కోడూరులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు గారిని కలిసినాను నేను చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా సార్కు చెప్పి. రూపానందరెడ్డి గారిని కలిసినాం చూడండి, వాళ్ళ మిస్సెస్ని కలిసినాం చూడండి. నేను తెలుగుదేశం పార్టీ నేతను కాదు, నేను ఏదో అపోహ చేస్తున్నానని ఎందుకు సార్ కామెంట్లన్నీ పెడతాను. ఇదండి సార్, నేను సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదండి సార్. నేను చూడండి సార్, దగ్గరగా చూడండి, నేనే సార్. ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్. నేను మా ఊరి నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్ నన్ను, నేను చేసిన సేవను సార్. కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్. వేమన సతీష్ గారు ఒక్కరే కాదు సార్, మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే, కృషి చేస్తే మీరు గెలిచినారు సార్. చూడండి సార్ మా త్యాగము. ఇవ్వండి సార్, ఇవ్వండి. నేను చేసిన బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. ఒకటిగా సార్, ఒక్కటైతే ఏదో ఒకరోజు పోయి చూసి చేసింది అనుకుంటారు. చూడండి సార్, ప్రతిరోజు సార్, ఒకరోజు కాదు ఎన్ని ఊర్లు తిరిగినానో. అడవిలో ఎస్టీ కాలనీ కూడా తిరిగి, కొండ కింద ఉన్న ఊర్లకు కూడా తిరిగి. అప్పుడు వర్షాలు సార్, నీళ్ళు వచ్చింటాయి అప్పుడు కూడా సార్ ఎస్టీ కాలనీ మొత్తం తిరిగి. శివరాత్రి సార్, శివరాత్రి రోజు మా ఊర్లో శివాలయం ఉంది సార్, తూరుబల్ దగ్గర. అక్కడ మొత్తం జనాలు వచ్చితే వాళ్ళందరికీ సార్ గురించి, సార్ పడిన బాధ చెప్పి వీళ్ళందరికీ ఓటేయండి, మన తెలుగుదేశం సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్కి ఓటేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పినాను సార్. ఇక్కడ ఒక ఊరోళ్ళు కాదు సార్, అందరూ వస్తారు అక్కడికి. ఇవన్నీ కూడా సార్ నేను చేసినట్టు సార్, ఇవన్నీ నిజాలు సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్, నేను జై భీమ్ పార్టీ తరపున నామినేషన్ వేయడం నిజం. అది ఎందుకు వేసినానంటే 7 కోట్లు అతను తీసేసుకున్నాడు సార్. మళ్ళీ నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తాయి సార్? ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి, ఆస్తులు ఎట్లా వస్తాయి? ఏం మాట్లాడతారన్నా మీరు? అన్న, మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి అన్న. నేను శ్రావణ్ సార్ కాడి దగ్గరకు పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే, సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి. నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి. నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా. ఏదో పార్టీ నమ్ముకొని చేసిన, నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడంలే. వేమన సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం. సార్కు, చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను. వేమన సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు 7 కోట్లు. దాంట్లో 43 లక్షలు మాకు చెక్ ఇచ్చారు. కొదవ డబ్బులు మాకు ఇవ్వాలా. వేమన సతీష్ గారు కొదవ డబ్బులు 6 కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా. దయచేసి ఆ డబ్బులు ఇప్పింది సార్. అతని కాడ నుంచి మాకు ప్రాణరక్షణ చేయండి సార్. ఇంకోటి, జై భీమ్ పార్టీ నేను అది నామినేషన్ వేస్తే ఒక్కటే వేసినాను సార్. ఒక్క నామినేషన్ పేపరే వేశాను సార్. 3 వేయాలి సార్. నేను ఎందుకు వేసాను సార్ అంటే, దీని మీద కోపంతో పోయి వేసిన, మళ్ళీ నా మనసు చంపుకున్నా. సార్ని ఎట్టయినా సరే గెలిపించుకోవాలా, 3 వేయకూడదు, నేను తెలుగుదేశానికి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక్కటే వేసి డ్రాప్ అయిపోయినా. అది కూడా ఇదైపోయింది. నేను అప్పటి నుంచి కోడూరులో ఉన్న సార్ వాళ్ళను కలిసిన, అమ్మ మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలా, అందరం కృషి చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుందామమ్మా అని చెప్పి చెంగలరాయుడు సార్ కానీ, విశ్వనాథనాయుడు సార్ కానీ, రూపానందరెడ్డి సార్ కానీ అందరూ చెప్పినారు, తప్పకుండా ఈసారి మనం చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకోవాలమ్మా, మీరంతా
కష్టపడి గెలిపియాలమన్నారు. సరే అని చెప్పి మేమందరం కష్టపడి గెలిపించినాం సార్. నాకు న్యాయం చేయండి సార్. మాకు జరిగిన అన్యాయము ప్రతి ఒక్కరికి సార్. మాకు జరిగిన నుంచి 1.5 సంవత్సరం కాదు సార్ మాకు అన్యాయం జరిగింది. ఆ 1.5 సంవత్సరం నుంచి సార్ మేము తిరగని తెలుగుదేశం పార్టీ లేదు సార్. అవి ఉన్నాయి చూడండి సార్, ఇవి ఫొటోస్ ఆయన లోకేష్ సార్ గారి ఫోటోలు ఉన్నాయి. మేము తిరగని లేదు సార్. తెలుగుదేశం పార్టీకి తిరిగినాం సార్. తెలుగుదేశం పార్టీకి తిరిగి మొత్తము అందరికీ చెప్పినాం సార్. మా బాధ అందరికీ చెప్పినాం సార్. రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పినాము సార్. కోడూరు నియోజకవర్గం సార్. కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పి ఆయన కాదు సార్ సీట్, అది మాది దళితులది సార్ సీట్. అది ఎమ్మెల్యే టికెట్ ఎస్సీలది. నేను వచ్చి ఆయన ఎమ్మెల్యే కాదు సార్, నాకు అందరూ తెలుసు. ఇదో సార్ అతను నాకు అందరూ తెలుసు. నేను మీకు టికెట్ ఇప్పిస్తాను, ఇదో అందరి కాడికి మా ఆయన్ని తీసుకొని పోయి తిప్పి నమ్మబలికినారు.